ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయిలీలామృతంలోని నేటి పారాయణం సత్వర బ్రహ్మజ్ఞానం. ఒకానొక లోభి అయిన ధనవంతుడు ఉన్న ఫలంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే కోరికతో హుటాహుటినే షిరిడీ చేరి ఏకాఏకిని మసీదుకు వెళ్ళి సరాసరిని సాయిబాబా పాదాలపై సాష్టాంగపడి అప్పటికప్పుడు తనకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పినట్లయితే తిరుగుటపాలో ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అందుకు శ్రీ సాయిబాబా ఆనందాన్ని ప్రకటిస్తూ, శహబాసయ్య శ్రీమంతుడా, అనేక మంది నా దగ్గరకు వచ్చి డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం, గౌరవం మొదలైన లౌకిక విషయాలనే తప్ప ఇలా బ్రహ్మజ్ఞానం అడిగేవాళ్ళు కానీ, అందున నీలాగా ఇంత హడావిడిగా అడిగేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఇన్నాళ్లకు నువ్వొకడివి వచ్చావు. తప్పకుండా నీకు పరబ్రహ్మను చూపిస్తాను, రా ఇలా కూర్చో అని చెప్పి అక్కడే ఉన్న ఒక కుర్రవాడిచే సైగతో పిలిచి నందు మార్వాడి దగ్గరకు వెళ్ళి 5 రూపాయలు అప్పుగా తీసుకురా అని పంపారు. వెళ్ళిన కుర్రాడు వెళ్ళినట్లే వెళ్ళి వెనక్కు వచ్చి నందు ఇవ్వనన్నాడని చెప్పాడు. అయితే బాల ఇంటికి వెళ్ళి అడిగిరా అని మరలా పంపారు శ్రీ సాయి. మళ్ళా వట్టి చేతులతోనే వస్తూ బాలా కూడా ఇవ్వనన్నాడు అని చెప్పాడా పసివాడు. ఈ విధంగా శ్రీ బాబా ఆ కుర్రవాడిని 10-15 దగ్గరకు పంపారు. ఎక్కడా పని జరగలేదు. ఇదంతా ఆ శ్రీమంతుడు గమనిస్తూనే ఉన్నాడు. అయినా జేబులోంచి 5 రూపాయలు తీసి ఇవ్వడానికి అతనికి చేతులు రాలేదు. పైగా బాబాగారు, నేను టాంగాని రాను పోను బేరమాడుకొని వచ్చాను. ఆలస్యమైతే దాని బాడుగ పెరిగిపోతుంది. అందువల్ల ముందు నాకు బ్రహ్మజ్ఞానం చెప్పేయండి అని సాధించసాగాడు. ఇంతలోనే శ్రీ బాబా భక్తుడు, ప్రభుత్వోద్యోగి అయిన ఒకానొక వ్యక్తి రావడం తటస్థించింది. శ్రీ సాయి అతని చేత చీటీ వ్రాయించి పంపగానే టక్కున అప్పు పుట్టింది. అప్పుడు శ్రీ సాయిబాబా ఆత్మజ్ఞాన విషయమై చెప్పిన అమృతమయ ప్రబోధమును శ్రద్ధాళులవై మననము చేసెదముగాక. ఓ శ్రీమంతుడా, ఎందుకు తొందర పెడతావు? నీకు బ్రహ్మమును చూపించడానికే ఈ తంతునంతటినీ నడుపుతున్నాను. ఇప్పటి వరకు ఏ 5 రూపాయల కోసం నేను ఆ కుర్రవాణ్ణి ఊరంతా త్రిప్పానో, ఆ 5 రూపాయల పరబ్రహ్మం నీ జేబులోనే 50 రెట్లుగా నోట్ల రూపంలో ఉంది. శ్రీ సాయి ఇలా అనగానే ఆ లుబ్ధుడు అంత సొమ్మెక్కడుంది అంటూ తన జేబులోని డబ్బును తీసి లెక్కపెట్టగా 25 10 నోట్లున్నాయి. అతడు కంగు తిన్నాడు. శ్రీ బాబా ఇంకా ఇలా చెప్పసాగారు. నీ కరెన్సీ పరబ్రహ్మాన్ని చుట్టబెట్టి నీ జేబులోనే పెట్టుకో. నేను అప్పు అడిగితే ఎక్కడ 5 రూపాయలు రాలేదు. ఈ ప్రభుత్వోద్యోగి చీటీ పంపగానే 10 రూపాయలు వచ్చాయి అంటే అర్థమేమిటి? నేను ఫకీరుని, ఆదాయం లేనివాడిని, అప్పు తీర్చలేను. అతను సర్కారు ఉద్యోగి, రుణం చెల్లించగలడు. కాబట్టి అతనికి అప్పు దొరికింది. 5, 10 అప్పు ఇచ్చేందుకే ఇంతగా అర్హతలను ఆలోచించే ఈ లోకంలోని ధనవంతుడా, నేను నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికి నీ అర్హతను పరీక్షించాలి కదా. దురాశ, లోభ భూయిష్ఠుడివైన నువ్వు ముందా రెండింటినీ వదులుకో. ఎవరి మనసైతే ధనాధార పుత్రేషణ త్రయంలో తగులుకుని ఉంటుందో వారు ఆత్మవిద్యా సాధనకి అనర్హులు. ఎవరు అహంకార పూరితిలో నిత్యమును ఇంద్రియ విషయాల గురించే ఆలోచిస్తారో వాళ్ళకి గురుబోధనలెన్ని అయినా సరే వృధాయే. ఆత్మజ్ఞానం అందరికీ అలవడదు. దానికి కొన్ని అర్హతలుండాలి. తాను బద్ధుడినని గ్రహించి తద్విముక్తి మాత్రమే ఆశించి తదితర లౌకిక సుఖ సౌఖ్య యశో ప్రతిష్టలన్నిటినీ పరిత్యజించిన వాడు మాత్రమే పరవిద్యను సాధించగలుగుతాడు. ఇహపర విషయాలకు మర్యాదలకు విరక్తి చెందినవాడే పారమార్థిక రంగ ప్రవేశానికి అర్హుడు. మన ఇంద్రియాలన్నీ బాహ్యానుభవాలకే పరిమితం. కానీ ఆత్మవిద్యావిలాషి ఈ బాహ్యాన్ని విస్మరించి తన లోపలి ఆత్మను తదేకంగా చూడాలి. ఆ అంతర్ముఖానుభవం నుంచే ఆత్మవిద్యకు అక్షరాభ్యాసం జరుగుతుంది.
సత్యం, తపస్సు, లోచూపు, బ్రహ్మచర్యం అనే నాలుగింటి సంయోగాన్ని పాటించనిదే త్యాగి కాలేడు. త్యాగి కానివాడు యోగి కాలేడు. యోగి కానివాడికి సమదృష్టి కలగదు. సమదృష్టి లేనివాడికి ఆత్మసాక్షాత్కారం కలగదు. మిత్రుడా, లోకంలో 2 రకాల వస్తువులున్నాయి. ఒకటి మంచివి, 2 సంతోషకరమైనవి. మొదటిది పరమునకు, రెండవది ఇహమునకు ప్రతినిధులు. బుద్ధిమంతులు మొదటి రకాన్ని, తదితరులు రెండవ రకాన్ని కోరుకుంటారు. శ్రద్ధగా విను. ఈ శరీరముక రథం, ఆత్మ దాని యజమాని, బుద్ధి దాని సారథి, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలే దారులు. గ్రహించే శక్తి లేని వాళ్ళు, చెంచల మనస్కులు, ఇంద్రియాలను స్వాధీనపరచుకోలేని వాళ్ళు గమ్యాన్ని చేరలేరు. ఎవరైతే జితేంద్రియంలో, నిశ్చల మనస్కులో, గ్రహ్యాశక్తి కలవాళ్ళో వాళ్ళు మాత్రమే జీవగమ్యమైన విష్ణు పదాన్ని పొందగలుగుతారు. తమ తమ విధులని తాము ఫలాపేక్ష పరిరహితంగానూ తృప్తిగానూ నిర్వహించిన వారికి మాత్రమే నైర్మల్యం కలుగుతుంది. మనసు నిర్మలమైనప్పుడే జ్ఞానం, వైరాగ్యం కలుగుతాయి. అవి మాత్రమే మన ఆత్మ సాక్షాత్కారం వైపుగా నడిపించుతాయి. అహంకారం అణగారిపోకుండా, లోభం లుప్తించకుండా, మనసు వాంఛలను వర్జించకుండా ఆత్మసాక్షాత్కారాన్ని అణుమాత్రమైన అవకాశం లేదు. ఆత్మ దర్శనాన్నే కోరితే అభిమానాన్ని అవతలకు నెట్టివేయడం అత్యంత ప్రధానం. బ్రహ్మజ్ఞానం స్వశక్తితో లభించదు. దానికి గురువు యొక్క ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. ఆ మీదట భగవత్ కటాక్షం కూడా కావాలి. వేద శాస్త్రాధ్యయనం కానీ, పురాణ పఠన జ్ఞానం కానీ, యజ్ఞయాగాది కర్మకాండలు కానీ ఇవన్నీ మనోనైర్మల్య దోహదాలే తప్ప ఆత్మసాక్షాత్కారాన్ని మాత్రం ఇప్పించలేవు. ఆత్మానుభూతిని కలిగించలేవు. చిరంజీవిగా బ్రతికుండాలనే కోరిక, ఇంద్రియ లాలసత, మనోవాంఛలు, బుద్ధి చోదితాలు, అహంకారం అనే ఈ 5ంటిని విసర్జించకుండా ఆ పరబ్రహ్మం చూడడం అసాధ్యం. దేనినే జీర్ణించుకోగలమో దానినే స్వీకరించాలి. తద్వారానే తృప్తిని, ఇతర సద్గుణాలను క్రమంగా సాధించుకోవాలి. నా ఖజానా నిండుగా ఉంది. ఎవళ్ళకేది కావాలంటే దానిని వాళ్ళకి ఇయ్యగలను. కానీ ఇచ్చే ముందు వాళ్ళందుకు పాత్రులో అపాత్రులో నేను పరీక్షిస్తాను. నేను చెప్పినది గ్రహించి పాటిస్తే నీకు మేలుగు జరుగుతుంది. నేనెప్పుడూ అబద్ధమాడను. అంతటితో ఆ శ్రీమంతుడికి తల తిరిగి తన అర్హతలను తెలుసుకొని తత్కాలోపశమనకరమైన బోధను మాత్రం విని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. కష్టఫలం. ఒకరి కష్టాన్ని ఇంకొకరు అనుభవించకూడదు అనేదే శ్రీ సాయి సిద్ధాంతం. ఇక ఉదాహరణను మననం చేసుకుందాం. ఒక సాయి రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెకు స్వస్థత చేకూర్చదలిచిన శ్రీ బాబా ఒకానొక రోజు మిట్ట మధ్యాహ్నపు వేళ ఆమె ఇంటి దగ్గరకు వెళ్ళి ఒక నిచ్చెనని పట్టండి అని చెప్పారు. చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు పరుగున వెళ్ళి నిచ్చెనను తెచ్చారు. ఆ నిచ్చెనను తెచ్చిన వ్యక్తికి కూలీగా శ్రీ బాబా 2 రూపాయలు ఇచ్చారు. అందుకు ఆశ్చర్యపడిన పరిసరాలలోని వాళ్ళు నిచ్చెన తెచ్చినందుకు 2 రూపాయలా అని ప్రశ్నించారు. అప్పుడు శ్రీ బాబా వారితో, ఒకరి కష్టాన్ని ఇంకొకళ్ళు ఉంచుకోకూడదు. కష్టానికి కూలి ధారాళంగాను ఉదారంగాను ఇయ్యాలి. అప్పుడే పనివాడు, యజమాని కూడా సుఖ సౌఖ్యాలతో ఉంటారు అని చెప్పారు. శ్రీ బాబా చెప్పిన సూక్తులలో ఈ ఒక్క సూక్తిని పాటించినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం ఎంత ప్రశాంతంగా బ్రతుకుతుందో వేరే చెప్పాలా? సాయి శరణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.